జస్ట్ ఇప్పుడు 47 డివిజన్‌లో మనకు శానిటేషన్ సంబంధమైన సమస్యలున్నాయి. ఇంకొకటి ఏందంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ వాళ్ళ స్కూల్ సంబంధంగా రోడ్లను ఆక్యుపై చేసుకొని ఈ యొక్క కాలువలను కంప్లీట్‌గా క్లీన్ చేయని విధంగా ఆక్యుపై చేసుకోవడం జరిగింది. వాటిని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం ఏందంటే ప్రజాప్రతినిధులుగా ఉంటూ ఒక అధికారం ఉండి, ఒక బాధ్యత ఉండి, ఒక పొజిషన్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళే తప్పు చేస్తే సామాన్య ప్రజలకి ఏమి మనము చెప్తామనేది కూడా ఆలోచించి చేసుకోవాలా. కార్పొరేటర్లుగా ఉంటూ, ఎమ్మెల్సీలుగా ఉంటూ వాళ్ళే వచ్చేసి రోడ్డు ఆక్యుపై చేసుకొని కాలువలన్నీ మూసేసి పెట్టేస్తే రేపు సామాన్య ప్రజల పరిస్థితిని ఎవరు పట్టించుకుంటారు? ప్రజలు అంటా ఉండారు, ఆయన మేమేం అడుగుతాము, అడగలేక మేము ఇబ్బంది పడుతున్నాము కొన్ని సంవత్సరాలుగా అంటున్నారు. డెఫినెట్‌గా వాళ్ళ సమస్యలను సామాన్యుల యొక్క సమస్యలను, పేదవారి సమస్యలను మనము గమనించి ముందుకు పోవాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీ గారి దగ్గర దండిగా డబ్బులున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకునే శక్తి ఆయనకుంది. డెఫినెట్‌గా పేద ప్రజలకు అండగా ఉంటూ వాళ్ళకి ఇబ్బంది కలిగిన విధంగా మనం కూడా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాం.